వరుణు దేవుడు ఎవరు? ఆయన జననము మరియు పాత్ర ఏమిటి? వేదకాల గ్రంథాలలో వరుణు దేవుడిని ఒక దివ్య దేవుడిగా గౌరవిస్తారు. ఆయన్ని ఆకాశం, సముద్రం, సత్యం మరియు ఋత స్వభావసిద్ధమైన ధర్మం తో సంబంధం ఉన్న దేవుడిగా గుర్తించబడతారు. అనేక పురాణాలు, వేదాలు మరియు మత గ్రంథాల ద్వారా మనకు వరుణు దేవుడి గురించి తెలియవచ్చింది. హిందూ మతంలో వరుణు దేవుడు సముద్ర దేవుడు. ఆయనను విశ్వవ్యాప్తుడిగా భావిస్తారు. పశ్చిమ దిశకు సంరక్షకుడిగా కూడా ఆయనను పూజిస్తారు. వరుణు అనే పదం అర్థం ఆవరించేవాడు లేదా మూసివేసేవాడు. హిందూ మతంతో పాటు సిక్కిజం, బౌద్ధం, జైన మతాల్లో కూడా వరుణు దేవుడికి ఒక విశిష్ట స్థానం ఉంది. భారతీయ నమ్మకాల ప్రకారం వరుణు దేవుడు మహర్షి కశ్యపుని కుమారుడు. ఆయన తల్లి ఆదితిని భూమాతగా భావిస్తారు. అందువల్ల వరుణు దేవుడిని ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. వరుణు దేవుడికి మిత్రుడనే ఒక సన్నిహితుడు ఉంటాడు. అతడు ఎప్పుడూ వరుణు దేవుడితోనే ఉంటాడు. వీరిద్దరిని వేదాల్లో ఒకే శక్తిగా ప్రస్తావిస్తారు, ధర్మాన్ని, సత్యాన్ని పరిరక్షించే శక్తిగా. వరుణు దేవుడు తన చేతిలో ప్రధానంగా పాశం, నూసును ధరిస్తాడు. ఈ నూసుతో పాపులను బంధిస్తాడు. ఎవరు అసత్యంగా మాట్లాడినా, తమ మాటలకు విరుద్ధంగా ప్రవర్తించినా వారికి శిక్షగా ఈ నూసుతో కట్టేస్తాడు. వరుణు దేవుడి చేతిలో ఈ నూసు ఎప్పుడూ ఉంటుంది. ఇతర రూపాలలో వరుణు దేవుడు 7 హంసలు లాగే రథంపై ప్రయాణిస్తూ చూపిస్తారు. ఆయన చేతుల్లో కమలం, శంఖం, మనుల పాత్ర మరియు పాశం కనిపిస్తాయి. కొన్ని చిత్రాల్లో వరుణు దేవుడు మకర, ఒక సముద్ర మృగం పై ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు పాశం ఒక నాగరూపంలో కనిపిస్తుంది. మరికొన్ని దేవాలయ చిత్రణల్లో వరుణు దేవుడు మొసలిపై కూర్చొని ప్రయాణిస్తుంటాడు.